శ్రీమాత్రే నమః. అక్షరాల ఆణిముత్యాల ఛానల్కు స్వాగత నమస్కారం. మన జీవితాన్ని మార్చేసే ఆధ్యాత్మిక సందేశం. శ్రీ శివాయ గురువే నమః. కర్మ ఆచరణలో ఇంద్రియాన్ని ఎలా నియంత్రించుకోవాలి? ఇంద్రియ నియంత్రణ ఎలా? ఆధ్యాత్మిక సందేశం, మనస్సును జయించే మార్గం. ఈ భావాన్ని పరమహంస యోగానంద గారు కూడా తమ ఉపన్యాసాలలో చాలా స్పష్టంగా చెప్పారు. మన జీవితాన్ని మార్చేది పెద్ద ఉపన్యాసాల కాదు, చిన్ని చిన్ని ఆచరణలు. ఈరోజు మనం ఓ ముఖ్య విషయం తెలుసుకుందాం. మన ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవటం ఎలా? శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి? మన కర్మ ఎలా మన మనస్సును ఎలా శాంతింపచేస్తుంది? ఇది సాధారణ ఉపదేశమా? కాదు, మన జీవితంలో ఆధ్యాత్మిక సందేశం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కొద్దిదాకా చూడండి. ధనం, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం ఇవన్నీ మన మనస్సుకు సంబంధం. మనం ఎలా ఆలోచిస్తున్నామో దానికి అనుగుణంగా మనకి అన్ని ఐశ్వర్యాలు సమకూరుతాయి అని చెబుతూ ఉంటారు. కాబట్టి మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవటం ఎలా? ఇంద్రియాలు గుర్రాలు, మనస్సే కళ్ళెం, బుద్ధియే సారథి, ఆత్మయే రధికుడు, శరీరమే రథం, గృహ యజమాని రాజు. మనుష్యుని ఆత్మ ఈ రథంలో అధిరోహించి ఉంటాడు. గుర్రాలు బలిష్టాలై పగ్గాలకు వశం కాకుండా ఉంటే సారథి వాటిని నిరోధించే ఉపాయం తెలియకపోతే రథం దుర్గతి పాలవుతుంది. అలా కాకుండా ఇంద్రియాలనే గుర్రాలను చక్కగా మనిషి వశం చేసుకుంటే బుద్ధి అనే సారథి, మనస్సు అనే కళ్యాణ్ణి హస్తగతం చేసుకుంటే ఈ రథం గమ్యస్థానం చేరుతుంది. తెలుసుకున్నారు కదా? ఇందులో ఇంద్రియాలను మనం అదుపులో చేసుకున్నందువలన ఎంత మంచి ఉపయోగం మనిషి ఉంటుందో తెలుసుకున్నారు కదా. మన ఇంద్రియాలను మనమే అదుపులో పెట్టగలిగితే మన జీవితం విజయవంతం అవుతుంది, విజయ పదం వైపు నడుస్తుంది. ఇలా చిన్న చిన్న వాక్యాలే మనం మనస్సులను తప్పక మారుస్తాయి. ఇదే క్రియాయోగం అంటే. క్రియాయోగం అంటే కర్మాచరణ రహస్యం, ఆధ్యాత్మిక సందేశం. కర్మాచరణలో క్రియాయోగం మహిమ. మన జీవితం మొత్తం కర్మలతో నిండి ఉంటుంది. శరీరం, మనస్సు, ఆత్మ ఒకే దారిలో నడిచేటప్పుడు మన పనులన్నీ పూజగా మారుతాయి. క్రియాయోగం అంటే కేవలం ధ్యానం కాదు, ప్రతి పని దేవునికి అర్పణ భావనతో చేయటం. పూర్తి వీడియోని తప్పక చూడండి. కర్మాచరణలో క్రియాయోగం అంటే ఏమిటో ఈరోజు మొత్తం మీకు అర్థమవుతూ ఉంటుంది. ఈ వాక్యం స్వామి వివేకానంద గారి వ్యాఖ్యానము నుండి స్ఫూర్తి పొందింది. మహానుభావుల బోధనలు మన జీవితాన్ని మార్చగలవు అనేందుకు ఈ వీడియో చాలా ఉదాహరణ. క్రియాయోగం అంటే ఏమిటి? కర్మను ఈశ్వరునికి అర్పించే మార్గం. ఇంద్రియాలు గుర్రాలు, మన జీవితం ఓ రథయాత్ర. కర్మ ఫలాలను ఆచరిస్తే నిజమైన శాంతి. మనం ప్రతిరోజు ఎన్నో కర్మలు చేస్తున్నాము, కానీ ఆ కర్మ ఫలాలపై ఆశ పెట్టుకోవటం వల్లనే మనకు ఆందోళన, బాధ, నిరాశ వస్తాయి. కర్మ ఫలాలను ఈశ్వరునికి అర్పించటం అదే క్రియాయోగం అని అంటారు. క్రియాయోగం అంటే కేవలం కర్మ చేయటం కాదు, మనస్సును, ఇంద్రియాలు, బుద్ధి ఇవన్నీ నియంత్రణలో ఉంచుకొని చేసే కర్మ. మన శరీరాన్ని ఓ రథంగా ఊహించుకొని మనం కర్మ చేయకుండా ఉండటం, కర్మ చేసి ఫలాన్ని
వదిలివేయటం. అదే నిజమైన యోగం. మన జీవితం ఓ రథం మన జీవితమే ఓ రథం. ఇంద్రియాలను అదుపులో ఉంచి బుద్ధిని జాగ్రత్తగా నడిపి ఆత్మను పరమాత్మ వైపుకు తీసుకువెళ్ళడం మన జీవితాన్ని మార్చేసే పెద్ద ఉపన్యాసాలు కాదండి. మన మనస్సును మనం నియంత్రించుకొని ఇలాంటి చిన్న చిన్న వాక్యాలు అనుకుంటాం. వాటిని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టగలిగితే ఎవరైనా ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఇవే మన శాస్త్రాలు చెబుతున్నాయి. శాస్త్రం ఏమి చెబుతుంది అని ప్రశ్నిస్తారు. ఈ వీడియో తప్పక చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం విజయలక్ష్మి టాక్స్ అక్షరాల ఆణిముత్యాల ఛానల్లో ఇలాంటి మోటివేషనల్ వర్డ్స్ మీకు ఎన్నో దొరుకుతాయి.